మరోసారి నాటో దేశాలని కెలికేశాడు. ఆయన టార్గెట్ గ్రీన్లాండ్ని స్వాధీనపరుచుకోవడం. గ్రీన్లాండ్ని స్వాధీనపరుచుకోవడం ఎవరు అడ్డొచ్చినా చాలు వాళ్ళని ఏకిపారేసే విధంగా ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ట్రంప్. నాటో దేశాల్లో ఆయన కూడా ఒక కీలకమైన వ్యక్తి. సో నాటో దేశాలు సుమారుగా 12 ఫౌండింగ్ దేశాలుగా ఉంటే ప్రస్తుతానికి 32 దేశాలు ఉన్నాయి నాటోలో. 32 దేశాలు, దాంట్లో అల్బేనియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, క్రొయేషియా, సెజా, స్పెయిన్, టర్కీ, ఈస్టోనియా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, చాలా దేశాలు ఉన్నాయి. దాంట్లో అమెరికా అనేది చాలా పెద్ద దేశం. సో యునైటెడ్ స్టేట్స్ అనేది చాలా పెద్ద దేశం. దాని తర్వాత చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట ఏంటనంటే, తుత్తర కామెంట్లతో మరోసారి ఆ నాటో దేశాలపైన రెచ్చిపోయాడు డొనాల్డ్ ట్రంప్. ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడు తాలిబాన్లు నాటో దేశాలకు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆ నాటో దళాలు మొత్తం వెనక్కి తగ్గాయి. కేవలం అమెరికా మాత్రమే పోరాడింది. మొత్తంగా చనిపోయిన దాంట్లో 3400 మంది అప్పుడు ట్రూప్స్ అంటే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ యుద్ధంలో, దాంట్లో చనిపోయిన దాంట్లో 2400 పై చిలుకు ఆర్మీ సైన్యం మొత్తం కూడా అమెరికాదే. వాళ్ళెంత 400 మంది బచ్చాగాళ్ళు. అంటే నాటో దేశాలు నేను ఒక్కడనే పోరాడుతున్నాను, ఇంకా ఏ ఇతర దేశాలు కూడా నాటో అనే పేరుతో లేవు. ఆ పేరు మొత్తాన్ని కథం పట్టించి ఆ పేరు మొత్తాన్ని కూడా తుంగలో తొక్కేశాయి. దావోస్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాటో దళాలు అక్కడే ఉంటాయా? నాకు నాటోతో పని లేదు, నాకు ఎప్పుడు నాటోతో అవసరం రాలేదు, అసలు నాటో దళాలను ఎప్పుడు అడగలేదు అని చెప్పి ట్రంప్ అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో జరిగినటువంటి దాడుల్లో అమెరికా సైన్యమే ఎక్కువగా చనిపోయారు. నాటో దళాలు వెనుక నుండే ఈ జారుకున్నాయి. సో గ్రీన్లాండ్ కావాలంటూ నాటోను ఒక రకంగా భయపెట్టేటువంటి పని డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. సో నాటో దేశాల్లో డెన్మార్క్ కూడా ఒక భాగస్వామే. సో డెన్మార్క్ సంబంధించినటువంటి ఒక ఐలాండే ఈ గ్రీన్లాండ్. సో అక్కడ ప్రత్యేక వ్యవస్థ ఉంది, అక్కడ ప్రధాని ఉంటారు, అక్కడ అంతా నడుస్తూనే ఉంటుంది. కానీ మన ఇండియాకి లక్షద్వీపులు, ఎక్కువ ఇతరత్ర అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎలా ఒక భాగస్వామిగా ఉన్నాయో, అటు నాటో దేశాల్లో ఉన్నటువంటి డెన్మార్క్కి అటు గ్రీన్లాండ్ అనేది ఒక భాగస్వామ్య ఐలాండ్. సో అదే మాదిరిగా ఇప్పుడు ఆ గ్రీన్లాండ్ ఆక్రమించుకున్నటువంటి పనిలో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలని 31 దేశాలను భయపెడుతున్నాడు. ఒక్కడు ఏ దేశాలని, దాంట్లో ఐలాండ్ ఉంది, తర్వాత ఇటలీ ఉంది, లిథుయానియా ఉంది, తర్వాత నెదర్లాండ్స్ ఉన్నాయి, స్వీడన్ ఉంది, నార్త్ మాసిడోనియా ఉంది, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి, పోలాండ్, పోర్చుగల్, రొమానియా, స్లోవాకియా, ఇలాంటి 32 దేశాలు నాటోలో భాగస్వామిగా ఉంటే కేవలం అమెరికా అధ్యక్షుడు ఆ 31 దేశాలని భయపెడుతున్నాడు. ఏమన్నా గ్రీన్లాండ్ కావాలి, మీరంతా ఏదో గ్రీన్లాండ్ని స్వాధీనపరుచుకుంటూ ఉంటే ఏదో పిచ్చి వ్యాఖ్యలు, పిచ్చి కూతలు కూస్తున్నారు దావోస్ వేదికగా, అవన్నీ బంద్ చేసుకోండి. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు నేను ఒక్కడనే చేసిన, మీరెవరు నాకు పనికి కూడా రాలేదు, మీరెవరు అంత సామర్థ్యం ఉన్న వ్యక్తులు కూడా కాదు, నేను ఒక్కడనే పోరాడినా. ఆ తర్వాత 9/11 సిచ్యువేషన్ అంటే ఎప్పుడైతే ట్విన్ టవర్స్ కూలిపోయి అమెరికాలో ఉగ్రదాడి జరిగి, ఆ తర్వాత కూడా మన ఒక్కరిపై దాడి చేసినా అందరిపై దాడి చేసినట్టే, అందరం ఏకకాలంలో కలిసికట్టుగా ఉండాలి రకంగా నేనే మాట్లాడుకొచ్చిన. అసలు మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నాటో దేశాలుగా నాకు ఎప్పుడు సహకరించలేదు. అసలు మీ పని నాకు అవసరం లేదు, మీ లెక్కలేదు, మీరు అసలు ఏమాత్రం కూడా నాకు సహాయం చేయలేదు, మీ అవసరం కూడా నాకు లేదు, ఉంటే ఉండండి పోతే పోండి, ఇది ఆయన చేస్తున్న మాట. ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుకొస్తే ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు ఆయన. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన ఆ మాటల్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడుకొచ్చారు ఆయన. దాంట్లో ద బిగ్గెస్ట్ సెన్సేషనల్ కామెంట్స్ ఏంటంటే, ఐ డౌట్ నాటో వుడ్ బి దేర్ ఫర్ అస్ ఇఫ్ వి రియల్లీ నీడెడ్ దెమ్. మాకు నిజంగా నాటో అవసరం ఉంది అనుకుంటే నిజంగా మా కోసం వాళ్ళు ఉంటారా? నిజంగా జరుగుద్దా? వాళ్ళంతా ఎప్పుడు చూసినా నాకు వ్యతిరేకంగా లేకపోతే చేజార్చుకోవడమే తప్ప నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. హీ బ్లాస్టెడ్ with an international news media regarding this topic. So, NATO Secretary Mark Rutte has pushed back at the president's previous attempts to diminish the alliance's willingness to support US. So, Trump వ్యాఖ్యల కంటే ముందే అటు నాటో సెక్రటరీ మార్క్ రుట్టే మాట్లాడుకొస్తూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు తప్పుపట్టారని. ఏమని గ్రీన్లాండ్ని స్వాధీనపరచుకుంటా అంటే మనలో మనం కలిసికట్టుగా ఉండాలి, మనపై ఎవడైనా వస్తే మనం తిరిగి తిప్పి కొట్టాలని చెప్పిన డొనాల్డ్ ట్రంపే ఇప్పుడు మళ్ళీ తను గ్రీన్లాండ్ని ఆక్రమించుకోవడం ఏంటి, గ్రీన్లాండ్ని తనకు కావాలని చెప్పడం ఏంటి? నీకు ముందుగానే చెప్పుకొచ్చాను చాలామందికి కూడా. డొనాల్డ్ ట్రంప్ దావోస్కి వెళ్తున్నారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అటెండ్ అవుతున్నారంటే అక్కడికి ఇతర దేశాధినేతలు కూడా వస్తారు, అంతా కూడా డొనాల్డ్ ట్రంప్ని టార్గెట్ చేయబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి పిచ్చి వ్యాఖ్యల్ని దావోస్ వేదికగా ప్రపంచ దేశాలకు వినిపించబోతున్నారు. ఆ దేశాలన్నీ కూడా ఇప్పటికే యూరోపియన్ యూనియన్ డొనాల్డ్ ట్రంప్ని విభేదించడం చూసాం,
యూరోపియన్ యూనియన్కి సంబంధించిన చాలా మంది నేతలు కూడా డొనాల్డ్ ట్రంప్ని నువ్వు మార్చుకుంటావా, యుద్ధం ప్రకటించమంటావా అంటూ కూడా హెచ్చరించారు. అవన్నీ ఒకే ఎత్తు అయితే ఇప్పుడు దావోస్ వేదికగా తన నాటోలో భాగస్వామ్య దేశాలుగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ను విభేదిస్తున్నాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వాటిని భయపెడుతున్నాడు. మీరు నాకు అవసరమైనప్పుడల్లా నాకు కావాలని అనుకున్నాను, కానీ ఏ రోజు మీరు నాకు రాలేదు. అయినా మీ అవసరం నాకు లేదు. ఆఫ్ఘనిస్తాన్పై చేసిన యుద్ధంలో ఒక్కడనే చేశాను, ఒంటరిగానే పోరాడాను, ఒంటరిగానే నష్టపోయాను, ఒంటరిగానే ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు కూడా నేను మీ సహాయాన్ని కోరుకోవడం లేదు, కానీ మీరు చేస్తారని కూడా నాకు గ్యారంటీ లేదు. నాకు అవసరమైనప్పుడు మీరు నాకు చేస్తారన్న గ్యారంటీ కూడా లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశంలో ఒకటే, గ్రీన్లాండ్ని స్వాధీనపరచుకుంటానంటే డెన్మార్క్ ఇచ్చేయాలి. నాటో దేశాలు మాట్లాడకూడదు, యూరోపియన్ యూనియన్స్ మాట్లాడకూడదు. ఇస్లామిక్ నేషన్ని కొట్టేస్తాం, ఇస్లామిక్ నేషాన్ని చిదిమేస్తాం, ఇస్లామిక్ నేషాన్ని లేకుండా చేస్తామంటే ఇస్లామిక్ దేశాలు మాట్లాడకూడదు. భారత్ని ఇబ్బంది గురి చేస్తా, భారత్ని టారిఫ్ పేరిట భయపెడతా, భారత శత్రుత్వ దేశానికి డబ్బులు ఇచ్చి భారత్పై ఉసుగొలుపుతా, భారత్పై యుద్ధం చేయమని ఆ శత్రు దేశాన్ని పెంపొందిస్తా, పెంపుడు కుక్కని నేను పెంచుకుంటా అనే రకంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు భారతదేశం మాట్లాడకూడదు. అంటే ఆయనకు ఎదురు తిరిగి ఎవరు మాట్లాడినా వారిని బేఖాతరు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయనకున్న ధైర్యం, దమ్ము, ఆయనకున్నటువంటి బలం, అహంకారం అన్నింటికీ ఒకే కారణం అమెరికా సైన్యం, అమెరికా టెక్నాలజీ. అమెరికాలో ఉన్నటువంటి సైన్యం కానీ, అమెరికా ఉన్నటువంటి టెక్నాలజీ కానీ అంతటి స్థాయిలో పెరగడానికి కారణం ఎవరు? మరి ప్రపంచ దేశాలే కదా. ఆయన ఒంటరిగా చేసుకున్నాడా? ఆయన సైన్యంలో అమెరికన్స్ ఉండొచ్చు, ఆయన టెక్నాలజీ రంగంలో మాత్రం డెఫినెట్గా ఇతర దేశాల పాత్ర ఉంది. ముఖ్యంగా భారతదేశ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఎస్, ఐటీ రంగంలో, ఫార్మసీ రంగంలో, తర్వాత ఆయనకున్న టెక్నాలజీ, వెపన్ ఎక్విప్మెంట్లో అన్నిట్లో కూడా డెఫినెట్గా భారత్ 70% ఆఫ్ దేశస్తులు ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళ దాంట్లో భారతీయులు ఎక్కువగా ఉన్నారంట. సో ఇలా ఆయన ఇంకా మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం నాపై ఒక అటాక్ జరిగినప్పుడు నేను చెప్పుకోవచ్చా, ఆర్టికల్ 5 ప్రకారంగా మన ఒక్కరిపై దాడి జరిగినా అందరిపై దాడి జరిగినట్టుగా నేను ఒక ఆర్టికల్ 5 తీసుకొచ్చి చాలా బలంగా చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఎవరు ఒప్పుకోలేదు, దానికి సహకరించలేదు. ఇప్పుడు నా పైన మిగిలినటువంటి యూరోపియన్ యూనియన్స్, ఇతరత్ర దేశాలు నాపై కక్ష కడుతున్నాయి, నాపై కొంత ఇబ్బంది పెడుతున్నాయి. మీరంతా నా పక్షాన ఉంటారా లేదా? అయినా మీ అవసరం నాకు లేదు. ఎప్పుడున్నారని మీరు నా పక్షాన, నా ఫ్రెండ్స్గా మీరు ఎప్పుడున్నారని ఇప్పుడు ఉండడానికి అన్నట్టుగా ఆయన కొట్టిపారేశారు. సో 3500 మంది ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్లో మరణిస్తే దాంట్లో 2500 మంది కేవలం అమెరికన్సే ఉన్నారు. మిగిలిన వారంతా చిన్న చిత్తగా ఇతరత్ర దేశాల నుంచి ఉన్నారు. కానీ ఏ రోజు నాకు ఏ ఒక్క నాటో దేశం సహకరించలేదు. ఈ రకమైన వ్యాఖ్యలతో ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆయన రెచ్చిపోయారని చెప్పాలి. దోస్ సాక్రిఫైజెస్ డిజర్వ్స్ టు బి స్పోకెన్ అబౌట్ ట్రూత్ఫుల్లీ అండ్ విత్ రెస్పెక్ట్. ఆ రోజు నేను చేసిన త్యాగానికి నాకు గౌరవం దొరకాలి, నాకు నిజాలు దొరకాలి. కానీ నేనేం చేయలేదన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. నేను ఒక శత్రువుని, నేను ఒక అహంకారాన్ని పోర్ట్రే చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చారు. హీ సెడ్ ఇన్ ఎ స్టేట్మెంట్ ప్రొవైడెడ్ బై దిస్ స్పోక్స్ పర్సన్ ఆన్ ఫ్రైడే. నిన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సిన్స్ ద టర్న్ ఐ డౌట్ NATO would be there for us if we really needed them. నాకు చాలా డౌట్గా ఉంది వాళ్ళు నిజంగా మా పక్షాన ఉంటారా అనేది. సో NATO's Article 5 has been triggered once the UK and NATO allies answered the US call, and more than 450 British personnel lost their lives in Afghanistan. సో బ్రిటిష్ నుంచి 450 మంది ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధంలో చచ్చిపోయారు, వాళ్ళంతా మరణించారు. సో ఆ తర్వాత నా కాంట్రిబ్యూషన్ ఉంది, కానీ ఇతరత్ర దేశాలు ఏవి కూడా అక్కడికి రాలేదు, వాళ్ళు అక్కడ వాళ్ళ సాక్రిఫైస్ చేయలేదు, వాళ్ళ ఫైట్ చూపించలేదని చెప్పి ఆయన చెప్తున్నారు. వాట్ అల్టిమేట్లీ వాజ్ ఏ లాట్ ఆఫ్ ఫ్లాగ్స్ వాజ్ నాట్ ఏ లాట్ ఆఫ్ ఆన్ ది గ్రౌండ్ క్యాపబిలిటీ. మనం ఎక్కువ మంది కలుస్తున్నామని చెప్పడానికి, మనం ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉన్నాము, మనం ఎక్కువగా రాణించగలుగుతున్నాం, కలిసికట్టుగా ఉన్నామని చెప్పడానికి తేడా ఉంది. మనం జనం చాలామందే ఉన్నాం, కానీ మనం అంతా కలిసి ఉన్నామా? నాపై ఎవరైనా యుద్ధానికి వచ్చి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే మీరేం చేస్తున్నారు? నేను చెప్పింది వింటారా వినరా? నాటో దేశాల్ని కంట్రోల్ చేసేటువంటి ఒక పని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారని చెప్పాలి. మరి ఆ 31 దేశాలు, ఆయన దేశం కాకుండా మొత్తం 32 దేశాలు నాటోలో. సో 31 దేశాలను వ్యతిరేకించేటువంటి అమెరికా అధ్యక్షుడు నెగ్గుతాడా, లేదా నాటో దేశాలు మిగిలిన దేశాలు నెగ్గుతాయా చూడాలి ఇక్కడ. సో ఏదేమైనా డెన్మార్క్ ఉన్నటువంటి గ్రీన్లాండ్ని స్వాధీనపరుచుకునేటువంటి ఒక ఆలోచన డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. ఆయనకు సహకరించే వాళ్ళు ఆయన మిత్రులు, లేదంటే ఆయన శత్రువులు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న మాటల్ని నాటో ఎలా చూస్తుంది, నాటో ఎలా తిప్పికొడుతుందో చూడాలి.